అందరికీ నమస్కారం అండి. విమల మనసుకి గాలిలో తేలిపోతున్నంత హాయిగా ఉంది. విమల భర్త రంగారావు ఇంకో 6 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నాడు. ఆయన రిటైర్ అవ్వడం కాదు, విమల ఆనందంగా ఉండడానికి కారణం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేతికొచ్చాక సొంత ఇల్లు కట్టాలనుకుంటున్నాడు రంగారావు. అద్దె ఇళ్లల్లో ఉండి ఉండి ప్రాణం వేసారిపోయిన విమలకి తమకిష్టమైనట్టుగా కట్టుకోబోతున్న సొంత ఇంటిని తలుచుకుంటేనే మనసు ఆనంద డోలికల్లో తేలిపోతుంది. ఊరికి కాస్త దూరంగా ఉన్న చవకగా వస్తుంది కదా. చాలా కాలం క్రితమే స్థలం కొనేశాడు రంగారావు. ఇప్పుడక్కడ చాలా ఇళ్ళు లేచాయి. చక్కటి చిన్న కాలనీ ఏర్పడింది. స్థలం కొన్నప్పటి నుంచి విమల మనసు ఊహ సౌధాలు నిర్మిస్తూనే ఉంది. రోజుల తరబడి చేసిన ఆలోచనలు నెమ్మదిగా ఒక నిర్దుష్ట రూపం సంతరించుకున్నాయి. ఒకరోజు స్కేలు పెన్సిళ్ళు తీసుకుని జాగ్రత్తగా ఆలోచనలు కూడా తీసుకుంటూ 3 కాగితాల మీద 3 రకాల ప్లానులు గీసింది. పెద్ద ఇంజనీరులా కాకపోయినా తమ కుటుంబ అవసరాలు తనకి తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా గదులు, వరండాలు చిన్న చిన్నవి ఏవి ఎటు ఉండాలో తన మనసుకి నచ్చినట్టుగా గీసుకుంది. ఇల్లంటూ కట్టుకున్నాక అందులో ఉండబోయేది తామిద్దరే. ఉన్న 2 కొడుకులు వేరే వేరే ఊళ్ళల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్ద కొడుక్కి పెళ్ళయింది, కోడలు ఉద్యోగస్తురాలు. కాబట్టి వాళ్ళప్పుడప్పుడు వచ్చి పోవడం తప్పితే అంతా కలిసి ఉండే ప్రసక్తి ఇప్పుడిప్పుడే లేదు. చిన్నాడికి కూడా పెళ్ళయి 2 జంటలు సెలవు మీద తమని చూడడానికి వచ్చిన ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ వేసింది విమల. అనవసరపు భేషజాలకి పోకుండా కట్టుకుంటే తమ బడ్జెట్ మించకుండా చక్కని ఇల్లు తయారవుతుందనిపించింది. ఆ రోజు రాత్రి భర్తకి తను గీసిన ప్లాన్లు చూపించింది. ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పి తనకి ఏది బాగా నచ్చిందో అతనితో చర్చించడానికి తీరిగ్గా కూర్చుంది. రంగారావు ఆ కాగితాల వంక ఓ క్షణం చూసి, చూద్దాంలే, మెల్లిగా ఆలోచించవచ్చు అనేసి అటు తిరిగి గుర్రెట్టి నిద్రపోయాడు. బాగా అలసిపోయారులా ఉంది. వయసొకటి మీద పడుతుందాయే అనుకొని చిన్నబోయిన మనసుకి సర్ది చెప్పుకుంది. విమలకి మాత్రం నిద్ర పట్టల. తను గీసిన ఇళ్ళకేసే చూస్తూ ఊహల్లో మునిగిపోతుంది. అర్ధరాత్రి దాటాక పట్టిన నిద్రలో కూడా కట్టుకోబోయే ఇంటి గురించే కలలు. మర్నాడు సాయంత్రం రంగారావు ఆఫీస్ నుంచొచ్చాక మళ్ళీ ఇంటి ప్లాను గురించి కదపబోయింది. చూద్దాంలే, నీకన్నిటికీ ఆతృత తొందరాను అని విసుక్కొని బయటికి వెళ్ళిపోయాడు. విమల మనసు చివుక్కుమంది. ఈయన ఎన్నాళ్ళైనా మారరు, ఏదీ తనతో చర్చించరు. ఇల్లు కట్టుకోవడం అంటే ఎంతో ముఖ్యమైన విషయంగా తనకి అనిపిస్తుంటే ఈయనకెందుకంత విసుగు? విమల మనసు రకరకాల ఆలోచనలతో గజిబిజిగా తయారైంది. 3వ రోజు రంగారావు కాస్త సుముఖంగా ఉన్నాడనిపించి, నేను ఇంటి గురించి మాట్లాడినప్పుడల్లా మీరు మాట మార్చేసి పోతారెందుకండి? నేను వేసిన ప్లాన్లు నచ్చలేదా? అసలేమిటో చెప్పకూడదా? అంటూ బతిమాలుతున్న ధోరణిలోనే అడిగింది. చూడు, ఈ ప్లాన్లు గీన్లు గీసుకుంటూ నువ్వు హైరాణపడి నన్ను విసిగించకు. నేను పిల్లలిద్దరికీ రాశాను. వాళ్ళొచ్చాక మేమంతా మాట్లాడుకొని నిర్ణయిస్తాం. వాళ్ళకి నచ్చాలి. కోడలేమంటుందో అందరం మాట్లాడుకుంటాంలే, నువ్వు రందిపడకు అన్నాడు. విమల నిర్ఘాంతపోయింది. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా పిల్లలకు రాశాడా? వాళ్ళొచ్చాక వాళ్ళు మాట్లాడుకొని నిర్ణయించుకుంటారా? తను తప్పుగా విందేమో. ఆయన అలాగే అన్నారు కదూ, మేం నిర్ణయిస్తాం అన్నారు కదూ. లేదు, తనే తప్పుగా వినుంటుంది. అందరం మాట్లాడుకొని నిర్ణయిద్దాం అనుంటారు. మనసులో చిన్న చిన్న తుఫానులు చెలరేగుతుంటే కాసిని భ్రమలు భ్రాంతులు కల్పించుకొని తనని తాను మభ్య పెట్టుకొని సరిపెట్టుకుంది. నిజమే, పిల్లలు ఎదిగారు, వాళ్ళని సంప్రదించాలి. ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు, సర్ది చెప్పుకుంది. కానీ
గుండెలో ఏదో బాధ ఎగసి గొంతులో గరళమై కూర్చుంది. 2 రోజుల పాటు తిండి సహించలేదు. నిద్ర మాయమైంది. భర్తతో మాట్లాడాలనిపించలేదు. మౌనంగానే గడిపింది. ఎంత సర్దుకుపోవాలని చూసినా కుదరలేదు. ఇంకా ఎన్ని అవమానాలు సహిస్తావు, ఎన్నేళ్ళు సహిస్తావు అంటూ మనసు సలుపుతూనే ఉంది. ఉత్తరాలు అందుకున్న పిల్లలు రానే వచ్చారు. అమ్మ అందించిన వేడి నీళ్లతో వెచ్చగా స్నానాలు చేశారు. అమ్మ వడ్డించిన భోజనం కమ్మగా ఆరగించారు. భుక్తాయాసపు మత్తులోనే మధ్యాహ్నం తండ్రి పిల్లలు సమావేశమయ్యారు. అమ్మా, నువ్వు వచ్చి కూర్చో అనాలనే ఆలోచనే ఎవరికీ తట్టలేదు. విమలే మనసుండబట్టక గుమ్మం దగ్గర చతికిలబడింది. రంగారావు ఓ కాగితం తీసి, ఇదిగోండిరా, నేనిలా ప్లాన్ వేయించా. నా ఫ్రెండు ఇంజనీరు. గట్టిపిండంలే, మా రిక్వైర్మెంట్లు ఇవి అని చెప్పాను. గీసిచ్చాడు. చూడండి అమ్మాయి, నువ్వు చూడు, నీకు నచ్చాలిగా అంటూ కోడలి చేతికిచ్చాడు. కోడలికి చెరో ప్రక్క చేరి కొడుకులిద్దరూ దాన్ని చూశారు. కోడలు లేచి వెళ్ళి పెట్లోంచి తనో 2 కాగితాలు తెచ్చింది. మేము ఊరుకోలేదండి మామగారు, మేము వేయించాం ఓ ప్లాను, మీరు చూడండి. కాగితాలు ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళు తీసుకుంటూ ఆవేశంగా, ఆనందంగా, సరదాగా, రకరకాలుగా, కలగా పులగంగా మాట్లాడేసుకుంటున్నారు. కళ్ళల్లోకి తన్నుకొస్తున్న ఆశ్రువులను గొంతులోనే అదిమిపెట్టి మూగబోయిన మనసుతో జరుగుతున్న హంగామా చూస్తుండిపోయింది విమల. ఏదోటి ఫైనలైజ్ చేసి తొందరగా మొదలెట్టేయండి నాన్న, నేను కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకొచ్చేస్తాను, పెద్ద కొడుకు అన్నాడు. అవునండి మావయ్య గారు, ఆ ఊళ్ళల్లో వెధవ అద్దె కొంపల్లో చస్తున్నాం. ఇంటి పని, ఆఫీస్ పని ప్రాణం పోతుంది. ఎక్కడా మంచి పని వాళ్ళే దొరకట్లేదు. ఇక్కడైతే ఇంటి పనికి అత్తగారుంటారు. కోడలు గారాలు పోయింది. అవును నాన్న, ఇక్కడికొస్తే మీ కోడలు కడుపునో కాయ కాసిన ఇబ్బందుండదు. పిల్లాడి పని చూసేందుకు అమ్మ ఉండనే ఉంటుంది. కోడలు పెద్దాడిని మోచేత్తో పొడిచి ముసిముసి నవ్వులు, వాడి పకపకలు. పెద్దాయన హట్టహాస హాసం. చిన్నాడు సంబరంగా వికవికలాడుకుంటూ, రేపు నేను ఓ ఇంటివాణ్ణి అవుతానని మర్చిపోకండి, నాకు ఓ గదుంచండి, నేను ట్రాన్స్ఫర్కి అప్లై చేశా అన్నాడు. అందరూ సంతోషంతో పగలబడి నవ్వులు. చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ మాటలు కలపబోయిన విమల గొంతుని కప్పేస్తూ వాళ్ళ గొంతులు, వాళ్ళ కబుర్లు. మాట్లాడే ప్రయత్నం కూడా మానుకుంది విమల. రోజంతా వండుతూనే ఉంది. టిఫిన్లు, కాఫీలు అందిస్తూనే ఉంది. రాత్రి భోజనాలు అయ్యాయి. మౌనాన్ని కవచంగా కప్పుకొని రోజంతా గడిపి పక్క చేరిన విమల ఆలోచించింది. చాలా ఆలోచించింది. అందరికీ ఎప్పట్లా తెల్లారినా విమలకు కొత్తగా తెల్లారింది. ఇంజనీర్ని, కాంట్రాక్టర్ని కలిసొస్తామంటూ పొద్దున్నే టిఫిన్లు తినేసి బయటకు పోతున్న భర్తని, కొడుకులను, కోడలిని చూస్తూ గుమ్మం దగ్గర చాలాసేపు నుంచుంది విమల. దీర్ఘంగా నిట్టూర్చి అన్యమనస్కంగానే ఇంట్లోకి నడిచింది. ఊరంతా తిరిగి మధ్యాహ్నం వేళకి కరకరలాడే కడుపులతో ఇంటికి తిరిగొచ్చారు రంగారావు పరివారం. తాళం పెట్టిన గుమ్మం ముందు కునికిపాట్లు పడుతుంది పనిపిల్ల. ఈ వేళప్పుడు ఈవిడెక్కడికి పెత్తనానికి పోయింది అని విసుక్కుంటున్న రంగారావుతో, అమ్మగారేటో ఎల్లారండి, ఇదిగోండి తాళం సెవి, ఈ సీటీ కూడా ఇమ్మన్నారండి అంటూ 2 రంగారావు చేతుల్లో పెట్టి చక్కా పోయింది పనిపిల్ల. ఎవరికో ఏ పురుడో పుణ్యమో అయ్యుంటుంది. ఈవిడ తనెళ్ళకపోతే అక్కడేదో నడవదని ఊహించేసుకొని బయలుదేరి పోయిందిగావును అని విసుగ్గా ఊహాగానాలు చేస్తూ తలుపు తీసుకొని లోపలికెళ్ళారందరూ. చీటీ విప్పకుండానే బల్ల మీద పడేసి డైనింగ్ టేబుల్ దగ్గర చేరిపోయారు. ఖాళీ టేబుల్ వెక్కిరించింది. కోడలు వంటింట్లోకి తొంగి చూసింది. వంట చేసిన జాడైనా లేదు. ఎవరికైనా ప్రాణం మీదకొచ్చిందా ఏమిట్రా? మీ అమ్మ కుక్కరైనా పెట్టకుండా పరిగెత్తింది. చూడు చీటీలో ఏం రాసిందో
అందరికీ చీటీ గుర్తొచ్చి పట్టుకొచ్చి విప్పారు. నా భర్త, కోడలు, కొడుకులు అందర్నీ ఉద్దేశించి రాస్తున్నా నీ ఉత్తరం అంటూ చదవడం మొదలెట్టాడు చిన్న కొడుకు. ఏమిట్రోయ్, ఏదో కవిత్వం వెలగబెట్టినట్టుంది మీ అమ్మ. ఎక్కడికెళ్ళిందో సూటిగా 2 ముక్కల్లో రాసి తగలబడకూడదా? విసుక్కున్నాడు రంగారావు. కొడుకు చదవడం సాగించాడు. మీరంతా వచ్చినప్పటినుంచి మీ మాటలన్నీ వింటున్నాను. మీరంతా ఎలాంటి ఇల్లు కట్టించుకోవాలో ఒక ఒప్పందానికి వచ్చినట్టున్నారు. సంతోషం. కొడుకులిద్దరూ లోన్లు పెట్టుకొని తండ్రి ప్రయత్నానికి సాయం చేద్దామని కూడా అనుకుంటున్నారు. మరీ సంతోషం. నిజమే, మీరంతా డబ్బు సంపాదిస్తున్నారు. అది ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకోబోయేది మీరే. ఇందులో పైసా పెట్టుబడి పెట్టని ఇంటి ఇల్లాలికేం ప్రమేయం ఉంటుంది అని మీకనిపించింది కాబోలు. ఒకళ్ళు కూడా నీ ఉద్దేశం ఏమిటి అని నన్నడగలేదు. మీకందులో తప్పేం కనిపించి ఉండదు. కానీ నా మనసు మాత్రం మీ ధోరణిని జీర్ణించుకోలేకపోతుంది. నేను ఇదిగో ఇంటి కోసం నా చందా అని నోట్ల కట్టను అందిస్తేనే నన్ను మీ కుటుంబ సభ్యురాలిగా గుర్తిస్తారు కాబోలు. మీరంతా ఇక్కడికి ట్రాన్స్ఫర్లు చేయించుకొని సొంత ఇంట్లో ఉంటామని ఉత్సాహపడుతున్నారు. మీ నాన్నగారు కూడా రిటైర్ అయ్యాక చేతులు ముడుచుకు కూర్చోకుండా అప్పుడే ఏదో కంపెనీలో ఉద్యోగం కూడా సిద్ధం చేసుకున్నారట. అలా అని ఆయన నాతో చెప్పలేదు. మీతో అంటుంటే విని తెలుసుకున్నా. చాలా బాగుంది. కానీ మీలో ఒక్కరికి తట్టిందా? మీరు సొంతింట్లో చేరిన మీ ఉద్యోగాలకు పొద్దుననగా వెళ్ళే మీరు సాయంత్రానికి తిండికి నిద్రకు వాడుకోవడానికన్నట్లు ఇంటికి చేరితే 24 గంటలు ఇంట్లో ఉండి మీ ఆకలి దప్పులే కాక మీకు మిగతా సౌకర్యాలన్నీ సమకూర్చేది నేనేనని ఒక్కరికంటే ఒకరికి తట్టిందా? ఇంటినంటి పెట్టుకునుండి దీన్ని మీకు సుఖంగా ఉండేలా తీర్చిదిద్దేది నేను. పొద్దున్నే లేచి మీరు తాగే కాఫీ దగ్గర నుంచి రాత్రి మీ పక్కల శుభ్రం దాకా ప్రతిదీ మీకు అమర్చి పెట్టేది నేను. నేనంటే ఈ ఇంటి ఇల్లాలిని. నేనెందుకు ఈ పనులన్నీ చేస్తానో మీకు తెలుసా? ఇది నా సంసారం. వీళ్ళు నా సంతానం. వీళ్ళంతా నా వాళ్ళు అన్న ప్రేమతో ప్రతి పనిలోనూ మనసుని ఆత్మని అంకితం చేసి చేస్తున్నా నేనీ పనులన్నీ. కానీ మీరెవ్వరూ నన్ను మీలో ఒకరిని మీతో సమానమని అనుకోలేదని తెలుసుకోవడానికి నాకు 30 ఏళ్ళు పట్టింది. మీలో ప్రతి ఒక్కరి ఇష్టాలు ఎవరికి ఏ రుచులు ఇష్టమో నిద్రలో లేపి అడిగినా నేను చెప్పగలను. మీలో ఒక్కలంటే ఒకళ్ళు నా ఇష్టాలలో ఏ ఒక్కటైనా చెప్పగలరా? నాకంటూ ప్రత్యేకంగా ఇష్టాలుంటాయన్న విషయమే మీకెవ్వరికీ ఇప్పటిదాకా తట్టుండదు. ఇక ముందు తట్టబోదు. మంచి పనివాళ్ళు దొరకడం కష్టమైన ఈ రోజుల్లో అత్తగారింట్లో ఉండడం చాలా ఉపయోగమని సంతోషిస్తుంది నా కోడలు. తన పుట్టబోయే పిల్లలను చూసుకోవడానికి నన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు నా సుపుత్రుడు. ఎందుకు చూడను? నా మనవలను చూసుకోవడం నాకు బరువా? మనస్ఫూర్తిగా చూసుకుంటా. వాళ్ళ సేవ కూడా వాళ్ళ బామ్మగా. కానీ పని మనిషి బదులు ఈవిడ అనుకుంటూ మీరు మీ పిల్లలను నా చేతికిస్తే అందుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. క్షమించండి. దాదాపు 3 దశాబ్దాలు పైగా మీ అందరి కోసం ఆత్మార్పణ చేసుకొని ఈ బతుకు గడిపాను. కానీ మీ ఎవ్వరి మనసులోనూ నా కోసం సూదిమున మోపినంత చోటు కూడా లేదు. ఇక మీ ముఖాలు చూడాలనిపించడం లేదు నాకు. వెళ్ళిపోతున్నాను. నా మనస్సుని ప్రేమని పూర్తిగా దోపిడీ చేసి నా పట్ల ఈసుమంతైన ఆపేక్ష చూపించలేని స్వార్థపరుల కోసం నా జీవితం వ్యర్థం చేసుకున్నందుకు బాధతో విరక్తితో చావడానికే పోతున్నాను. మీకు చేసిన పాటి సేవ ఏ ఇంట్లో చేసినా ఇంతోటి నా బతుకు గడవకపోదు అన్న ధీమాతో కొత్తగా బతకడానికే పోతున్నానో మీకు చెప్పను. అనవసరం. డబ్బుతోనే బంధాలు కలుపుకున్న మీరు కట్టుకోబోయే కొత్త ఇంట్లో ఈ పాత పని మనిషి మాత్రం ఉండదు. సెలవు. కథ సమాప్తమండి. కథ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.